హాయ్ టు ఆల్. ఆంధ్రా యూనివర్సిటీ వాళ్ళు ఎన్ఆర్ఎస్సి వాళ్ళతో కొలాబరేట్ అయ్యి కోస్టల్ రీసెర్చ్ ల్యాబ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ల్యాబ్ దేనికంటే ఈస్ట్ కోస్ట్ మీద రీసెర్చ్ చేయడానికి అండ్ ఫిషింగ్ జోన్ ఐడెంటిఫికేషన్ అండ్ ఓషన్ ఫార్కాస్టింగ్ అండ్ ఈ ఎన్ఆర్ఎస్సి వాళ్ళు ఇస్రో వాళ్ళ యొక్క సంస్థ అనమాట. సో ఎగ్జామ్ బేస్లో ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారో చూద్దాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ది హెడ్ క్వార్టర్స్ ఆఫ్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఎన్ఆర్ఎస్సి ఈజ్ లొకేటెడ్. ఎన్ఆర్ఎస్సి ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్. గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది. ఇది ఎక్కడ ఉందంటే హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్. హూ ఈజ్ డైరెక్టర్ ఆఫ్ ఎన్ఆర్ఎస్సి 2020? ప్రజెంట్ డైరెక్టర్ ఎవరంటే ప్రకాష్ చౌహాన్. గుర్తుపెట్టుకోండి. ఎన్ఆర్ఎస్సి ఈజ్ పార్ట్ ఆఫ్ విచ్ ఆర్గనైజేషన్? ఇందాకే మాట్లాడుకున్నాం, ఇది ఇస్రో వాళ్ళ యొక్క సంస్థ. ది మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ఎన్ఆర్ఎస్సి ఫంక్షన్ ఏంటి, ఏం చేస్తుందంటే ఈ సంస్థ రిమోట్ సెన్సింగ్ అండ్ శాటిలైట్ డేటా సర్వీసెస్ మాత్రమే ఈ సంస్థ చేస్తుంది. ఇది ఇస్రో వాళ్ళ యొక్క సంస్థ. విచ్ యూనివర్సిటీ రీసెంట్లీ పార్ట్నర్డ్ విత్ ఎన్ఆర్ఎస్సి? ఇందాకే మాట్లాడుకున్నాం, ఆంధ్రా యూనివర్సిటీ అనేది రీసెంట్లీ పార్ట్నర్ అయింది. ది కోస్టల్ రీసెర్చ్ ల్యాబ్ విల్ హెల్ప్ ఇన్, దేనికి హెల్ప్ అవుతుంది ఈ ల్యాబ్? ఫిషింగ్ జోన్ ఐడెంటిఫికేషన్కి అండ్ ఓషన్ ఫార్కాస్టింగ్కి ఈ ల్యాబ్ అనేది యూజ్ అవుద్ది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.